మండల కేంద్రంలోని స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ ముందర ఉన్న స్థలంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. భూమి పూజ కోసం జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ జుప్పల్లి కృష్ణారావు రానున్న సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. బేల జైనద్ మండల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మండల కేంద్రంలో క్యాంప్ ఆఫీసు నిర్మాణం చేపట్టనున్నారని సంతోష్రావు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జుప్పల్లి కృష్ణారావు రానున్న సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు మరి బేలా మండల కేంద్రంలో బేలా మండల ప్రజల సౌకర్యార్థం మరి అదేవిధంగా కార్యకర్తలకు, అభిమానులందరికీ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు తాను తన సొంత స్థలంలో మరి ఒక కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీసు పేరు మీద ఆదిలాబాద్లో ఏ విధంగా అయితే ఉందో ఆ తరాలో ఇక్కడ కూడా బేలా మండల కేంద్రంలో మంత్రి గారి చేతుల మీదుగా 2:30 గంటలకు భూమి పూజ కార్యక్రమం ఉంది. మరి అదేవిధంగా సాత్నాల మండలం మేడుగూడ గ్రామంలో కూడా త్వరలో మరి ఇటువంటి క్యాంప్ ఆఫీసుని నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, అదేవిధంగా ప్రజల వారికి ఉన్న సమస్యల్ని ఈ బేలా మండల కేంద్రంలో ప్రతి బుధవారం ప్రజా దర్బారు నిర్వహిస్తూ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారికి ఉన్న సమస్యల్ని మండల నాయకులు, మండల గ్రామాల సర్పంచులు వారందరూ మరి ఇక్కడ వారి సమస్యల దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా పై అధికారులకు మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి మార్గమే ఈ క్యాంపు కార్యాలయం ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మన నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు, కంది శ్రీనివాసరెడ్డి గారి అభిమానులందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు 2:30 గంటలకు మీరందరూ ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కార్యకర్తల నాయకులందరూ మరి ఇక్కడికి బేలా మండల కేంద్రానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.